హాయ్ అండి. ఇవాళ వచ్చేసి చాలా సింపుల్ హెయిర్ ప్యాక్‌ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. జుట్టు పల్చగా ఉన్న, జుట్టు ఊడిపోతున్న ఈ హెయిర్ ప్యాక్‌ని ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా పనిచేస్తుంది. ముందుగా కరివేపాకుని తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత ఆకులన్నిటిని తీసి ఒక బౌల్‌లో వేసుకోవాలి. కరివేపాకు మనకి ఎక్కడ చూసినా దొరుకుతుంది. మార్కెట్‌లో కానీ, ఇంటి దగ్గర చెట్లలో కానీ. మన జుట్టు పొడవును బట్టి ఎంతైతే సరిపోతుందో అంత కరివేపాకుని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్‌ని వీక్లీ 2 టైమ్స్ కానీ లేదా మీకు కుదరినట్లయితే ఒకసారైనా వేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. ఈ కరివేపాకుని మిక్సీ జార్‌లో వేసేసుకొని అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగుని వేసుకోవాలి. అవసరమైతేనే ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి. లేదంటే పెరుగుతోనే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నట్లయితే మనం తలకు అప్లై చేసుకున్న తర్వాత వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది. అందుకని కొంచెం చిక్కగానే మిక్సీ పట్టుకొని తీసుకున్నట్లయితే మనకి హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత కింద పడకుండా ఉంటుంది. ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కరివేపాకుని కూరల్లో వేసినప్పుడు పక్కన పడేస్తుంటాము. అదే కరివేపాకుని ఇలా హెయిర్ ప్యాక్ చేసుకొని హెయిర్కి వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. మీరు ముందుగానే జుట్టుకి ఆయిల్ని అప్లై చేయకపోతే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఒకవేళ ముందుగానే హెయిర్కి ఆయిల్ని అప్లై చేసుకున్నట్లయితే డైరెక్ట్గా ఈ ప్యాక్ వేసుకోవచ్చు. డ్రై హెయిర్ మీద వేసుకున్నట్లయితే మనకి సరిగా పట్టదు. అందుకని కొంచెం ఆయిల్ని వేసేసుకొని అప్లై చేసుకోవాలి. ఇలా కలిపి తీసుకున్న తర్వాత హెయిర్కి అప్లై చేసుకోవాలి. ముందుగానే హెయిర్కున్న చిక్కునంతా తీసేసుకొని ఈ పేస్ట్ని రూట్స్ పైన అప్లై చేసుకోవాలి. కొంచెం కొంచెం పాయలుగా తీసుకుంటూ మనం ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. అంతా పైన తలకే కాకుండా రూట్స్ నుంచి కింద కొనల వరకు అప్లై చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ని పైన కాకుండా లోపల రూట్స్ వరకు బాగా అప్లై చేసుకున్నట్లయితేనే మనకి రిజల్ట్ తొందరగా తెలుస్తుంది. ఈ విధంగా తలకంతా ఎక్కడ వదలకుండా రూట్స్కి అంతా అప్లై చేసుకోవాలి. చూడండి, తలకంతా అప్లై చేసుకున్న తర్వాత జుట్టును అలాగే వదిలేయకుండా ముడి వేసుకోవాలి. చూడండి, పేస్ట్లో ఎక్కువ వాటర్ లేకపోవడం వల్ల మనకి హెయిర్ ప్యాక్ అనేది కింద కారకుండా హెయిర్కి సెట్ అయిపోతుంది. చూడండి, జుట్టుకంతా అప్లై చేసుకున్న తర్వాత ఇలా ముడి వేసుకొని ఒక 1/2 అవర్ దాకా ఉంచుకోవాలి. ఒక 1/2 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ అయితే చాలా మందంగా ఉంటుంది, అలాగే హెల్తీగా ఉంటుంది. వారంలో ఇలా 1 లేదా 2 సార్లు అప్లై చేసుకున్నట్లయితే మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా తొందరగా కనిపిస్తుంది. హెయిర్ ప్యాక్ వేసుకున్న తర్వాత షాంపూ యూజ్ చేసి అయినా వాష్ చేసుకోవచ్చు. లేదంటే ఆ మరుసటి రోజు చేసుకున్నా కూడా రిజల్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఈ లోరియో షాంపూని యూజ్ చేస్తాను. ఇదైతే హెయిర్ చాలా సిల్కీగా స్మూత్గా చాలా బాగుంటుంది. ఈ షాంపూని డైరెక్ట్గా హెయిర్ పైన వేయకుండా కొంచెం వాటర్ తీసుకొని అందులోకి వేసి కలిపి తర్వాత హెయిర్ పైన వేసుకొని షాంపూ చేసుకోవాలి. అప్పుడే మనకి హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది.